హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం నేర్చుకుందామంటే సిఎస్ఎస్లో స్పెసిఫిసిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఆ స్పెసిఫిసిటీ కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సిఎస్ఎస్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్కి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ యూజ్ చేసి స్టైల్స్ని అప్లై చేస్తున్నాం కదా. లైక్ అంటే క్లాస్ సెలెక్టర్స్ కానీ, ఐడి సెలెక్టర్స్ కానీ, ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ కానీ, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ని యూజ్ చేసి ఎలిమెంట్స్కి మనకు కావాల్సిన విధంగా స్టైల్స్ని అయితే అప్లై చేస్తున్నాం. కలర్ అయినా, బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా, ఫాంట్ సైజ్ అయినా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి స్టైల్స్ని అప్లై చేస్తాం కదా. సో ఈ స్పెసిఫిసిటీ అనేది ఏంటంటే ప్రయారిటీ లెవెల్స్ అనమాట. లైక్ ఏంటంటే మనం ఒకటే ఎలిమెంట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ యూజ్ చేసి స్టైల్స్ అప్లై చేస్తే మనకి వెబ్ పేజ్లో ఏ స్టైల్ అనేది అప్లై అవుతుంది, లైక్ ఏ సెలెక్టర్ యొక్క స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా, మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్డింగ్ అనేది ఉంది కదా, నేను ఒకటి తీసుకున్నాను. దీనికి నేను ఏం చేస్తానంటే ఇన్లైన్ సెలెక్టర్ అప్లై చేస్తాను అండ్ అలాగే క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్. ఓకేనా, ఈ 4 యూజ్ చేసి ఒకటే హెడ్డింగ్ ఎలిమెంట్కి స్టైల్స్ అనేది అప్లై చేస్తాను. బట్ మనకు ఫైనల్గా ఒకటే కదా కలర్ అనేది అప్లై అవుద్ది, ఒకటే కదా స్టైల్ అనేది అప్లై అవుద్ది దీనికి. సో అది ఏ కలర్ అనేది అప్లై అవుద్ది, అది క్లాస్ సెలెక్టర్ అప్లై అవుద్దా లేదా ఐడి సెలెక్టర్ అప్లై అవుద్దా అంటే బ్రౌజర్ అనేది దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియో అయితే చూద్దాం. ఓకేనా, అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే దీనికి నేను ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైల్ అనేది అప్లై చేస్తాను. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేస్తాను, దానికి ఒక కలర్ అనేది ఇస్తున్నాను, ఏంటి రెడ్ అనేది ఇస్తున్నాను. సేవ్ చేసిన ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, కలర్ అనేది రెడ్ వచ్చింది, ఇది మనకు తెలిసిందే కదా. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసాం, కలర్ అనేది అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే అదే ఎలిమెంట్కి నేను క్లాస్ అనేది ఇస్తాను. క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసుకుని దానికి ఒక నేమ్ అనేది ఇచ్చాను, సేవ్ చేసాను. మనం స్టైల్స్ని రాయాలంటే క్లాస్ నేమ్ రాస్తాం, డాట్ పెడతాం, క్లాస్ నేమ్ పెడతాం, ఫ్లవర్ ఓపెన్ చేసి కలర్ యొక్క ప్రాపర్టీకి వాల్యూ అనేది ఏమిద్దాం, లేకపోతే ఒక బ్లూ అనేది ఇస్తాం. ఓకేనా, ఒకసారి సేవ్ చేసాం. ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఇక్కడ ఒకటే హెడ్డింగ్ ఎలిమెంట్ ఉంది. ఓకేనా, ఒకటే హెడ్డింగ్ ఎలిమెంట్కి క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైల్ అప్లై చేసాం అండ్ అలాగే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైల్ అప్లై చేసాం. బట్ బ్రౌజర్లో రిఫ్రెష్ చేయగానే బ్రౌజర్లో ఏ కలర్ అప్లై అవుతుందో మనకు తెలియదు కదా. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం ఏం జరిగింది ఏంటనేది. చూస్తే ఇక్కడ ఏం జరిగింది, ఆ టెక్స్ట్ ఏదైతుందో బ్లూ కలర్ వచ్చేసింది. అసలు ఏంటి, మనం ఒకదానికి రెడ్ ఇచ్చాం, బ్లూ ఇచ్చాం, బట్ బ్లూవే అప్లై అవ్వడానికి గల కారణం ఏంటంటే బ్రౌజర్ అనేది ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కన్నా ఈ క్లాస్ సెలెక్టర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అనమాట. ఓకే, ఎక్కువ ప్రయారిటీ ఈ క్లాస్ సెలెక్టర్కే ఇస్తుంది దేనికన్నా, ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కన్నా. అందుకే అది క్లాస్ సెలెక్టర్ అనేది దాంట్లో ఉంది కాబట్టి దానికి అప్లై అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఇంకా పట్టించుకోవద్దు, ఎందుకంటే దానికి ప్రయారిటీ ఇవ్వదు. ఇది ఉండగా దీనికి ప్రయారిటీ అనేది ఇవ్వదు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకేం చేద్దామంటే ఇప్పుడు దీనికి మనం లైక్ నేను ఐడి సెలెక్టర్ యూజ్ చేసి కూడా మనం స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు కదా. నేను దానికంటే ఒక ఐడి అనేది ఇస్తున్నాను. లైక్ నేను ఒక 1 అని ఐడి ఇచ్చాను, సేవ్ చేసాను. ఒకసారి రిఫ్రెష్, దీనికి ఒకసారి స్టైల్ అనేది అప్లై చేద్దాం. ఐడితో స్టైల్ ఇవ్వాలంటే ఏం చేయాలి, హ్యాష్ పెట్టాలి, ఐడి నేమ్ పెట్టాలి, ఫ్లవర్ ప్లేస్ ఓపెన్ చేశాను, కలర్. ఓకే, ఇది వచ్చేసరికి నేను యాక్వా ఇస్తున్నాను. ఓకేనా, సేవ్ చేశాను. యాక్వా కలర్ అనేది ఇచ్చాను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఏ కలర్ అప్లై అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, వచ్చేసరికి ఏం జరిగింది, యాక్వా కలర్ ఉంది కదా, యాక్వా కలర్ అనేది అప్లై అయింది. అంటే ఇక్కడ 3 ఇచ్చాం, ఒకటే ఎలిమెంట్కి మనం మూడు కలర్స్ అనేది అప్లై చేస్తాం, కానీ ఒకటే కలర్, దీంట్లో ఉన్న కలర్ మాత్రమే అప్లై అయింది. దానికి కారణం ఏంటంటే బ్రౌజర్ అనేది ఈ క్లాస్ సెలెక్టర్ కన్నా, ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కన్నా ఈ ఐడి సెలెక్టర్ ఏదైతే ఉందో ఐడి సెలెక్టర్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అనమాట. ఓకేనా, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఈ రెండింటి కన్నా. ఓకేనా, ఒకవేళ ఇది లేకపోతే, ఈ ఐడి కనుక లేకపోతే తర్వాత హెడ్కి ఇస్తుంది, క్లాస్ సెలెక్టర్కి ఇస్తుంది. అంతేగాని ఈ ఐడి ఉండగా ఈ రెండింటిని పట్టించుకోదనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకి ఇన్లైన్ స్టైల్స్ తెలుసు కదా. ఇన్లైన్ స్టైల్స్ అంటే స్టార్టింగ్ ట్యాగ్ లోపలే మనం స్టైల్ అట్రిబ్యూట్ చూస్ చేసి స్టైల్స్ అనేది అప్లై చేస్తాం కదా. సో ఇప్పుడు ఇన్లైన్ స్టైల్స్ అనేది రాద్దాం. ఓకే, ఇన్లైన్ స్టైల్ అట్రిబ్యూట్ చూస్ చేసాను, దానికి కలర్ అనే ప్రాపర్టీకి నేను ఒక గ్రీన్ అనే వాల్యూ వేస్తున్నాను. ఓకే, అంటే గ్రీన్ కలర్ అనేది అప్లై చేస్తాను, సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మొత్తం మనం టోటల్గా చూసుకుంటే ఇంకా రిఫ్రెష్ చేయలేదు. ఒకసారి ఇప్పుడు మనం టోటల్గా చూసుకుంటే ఒకటే హెడ్డింగ్ ఎలిమెంట్ అయితే ఉంది. ఓకేనా, ఒకటే హెడ్డింగ్ ఎలిమెంట్కి ఏం చేసాం, ఇన్లైన్ స్టైల్ అప్లై చేసాం, ఐడి ఇచ్చాం అండ్ అలాగే క్లాస్ సెలెక్టర్ కూడా యూజ్ చేసాం అండ్ అలాగే ఇంకేం చేసాం, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కూడా యూజ్ చేసాం. ఓకే, అంటే ఒకటే ఎలిమెంట్కి మనం 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ యూజ్ చేసి కలర్ ప్రాపర్టీ ఇచ్చాం అనమాట. బట్ మనకి వెబ్ పేజ్లో ఒకటే కదా కలర్ అప్లై అవుతుంది, అది ఏ కలర్ అప్లై అవుతుందో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం.
ఏం అప్లై అయింది? గ్రీన్ కలర్ అప్లై అయింది. గ్రీన్ అంటే ఇక్కడ ఎక్కడ గ్రీన్ లేదు. నా గ్రీన్ అనేది ఎక్కడుంది? ఈ ఇన్లైన్ స్టైల్ ఏదైతే ఉందో దానికే గ్రీన్ అనేది ఉంది. ఓకేనా? అంటే బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్లో చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఓకేనా? దాని ప్రయారిటీ లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్లైన్ స్టైల్ ఏదైతే ఉందో దానికి హై ప్రయారిటీ ఇస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తుంది. ఒకవేళ ఇన్లైన్ స్టైల్ లేకపోతే సెకండ్ ప్రయారిటీ ఐడికి ఇస్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఐడి కూడా లేకపోతే థర్డ్ ప్రయారిటీ ఈ క్లాస్ సెలెక్టర్ ఏదైతే ఉందో దానికి ఇస్తుంది. ఒకవేళ ఈ మూడు కనుక లేకపోతే అప్పుడు మాత్రమే ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్కి ప్రయారిటీ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు బ్రౌజర్ అనేది ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్ ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత అది ఏం చెక్ చేస్తుంది? ఇందులో ఇన్లైన్ స్టైల్ ఉందో లేదా చెక్ చేస్తుంది. ఇక్కడ ఇన్లైన్ స్టైల్ ఉంది కదా, ఇన్లైన్ స్టైల్ ఉందంటే దానికే కదా ఎక్కువ ప్రయారిటీ. అందువల్ల అది ఏం జరుగుతుంది అంటే ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. గ్రీన్ కలర్ అనేది అప్లై అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఐడి కానీ క్లాస్ నేమ్ కానీ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ కానీ ఇంకా వాటిని పట్టించుకోదాం. ఇంకా దాంతో పని లేదు ఇంకా. ఎందుకంటే ఇన్లైన్ స్టైల్ దానికి దొరికింది, దాని యొక్క హై ప్రయారిటీ లెవెల్ దొరికింది, దాంట్లో ఏమైతే స్టైల్స్ ఉన్నాయో ఆ స్టైల్స్ అన్ని అప్లై అయిపోతాయి. ఓకేనా? ఒకసారి ఆ ఇన్లైన్ స్టైల్ అనేది లేదు. ఓకే, ఆ ఇన్లైన్ స్టైల్ అనేది లేనప్పుడు తర్వాత సెకండ్ ప్రయారిటీ ఏంటి? ఐడి. అది ఈ హెడ్డింగ్లోకి వస్తుంది. ఈ హెడ్డింగ్లోకి వచ్చి ఐడి ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఐడి ఉందా లేదా చెక్ చేసినప్పుడు ఏం జరిగింది? ఐడి అనేది ఉంది కదా. ఓకే, ఐడి అనేది ఉంది కదా. ఐడికి మనం ఏమైనా స్టైల్స్ ఇచ్చామో లేదా చెక్ చేసుకుంటుంది. ఐడికి స్టైల్ ఇచ్చాం కదా, ఏమి ఇచ్చాం? కలర్ యాక్వా ఇచ్చాం. చూసారు ఇక్కడ యాక్వా కలర్లో చేంజ్ అయింది. అంటే సెకండ్ ప్రయారిటీ అనేది ఐడికి ఇస్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఈ ఐడి కూడా లేదు. ఓకే, ఆ ఐడి కూడా తీసాను నేను. ఇక్కడ కూడా ఐడి అనేది తీసాను. ఇప్పుడు ఆ బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఐడి లేదు కదా, దాని తర్వాత ఐడి చెక్ చేసిన తర్వాత క్లాస్ సెలెక్టర్ ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. క్లాస్ సెలెక్టర్ అనేది ఉంది కదా, ఇక్కడ ఇన్లైన్ స్టైల్ లేదు. ఓకే, తర్వాత ఐడి చెక్ చేసింది, ఐడి కూడా లేదు. ఓకే, తర్వాత క్లాస్ సెలెక్టర్ చెక్ చేస్తుంది, క్లాస్ సెలెక్టర్ అనేది ఉంది. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేసి వస్తే ఇక్కడ క్లాస్ సెలెక్టర్లో మనం ఏ కలర్ అనేది అప్లై చేసాం? బ్లూ అనేది అప్లై చేసాం కదా, కలర్ బ్లూ. అంటే ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న స్టైల్ ఏదైతుందో అది మాత్రమే అప్లై అవుతుంది అనమాట దీనికి, ఆ టెక్స్ట్కి. ఓకేనా? ఒకవేళ క్లాస్ సెలెక్టర్ కూడా లేదు, తీసేస్తున్నాం దీన్ని కూడా. ఇప్పుడు ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఇంకా మనకి ఏమీ లేవు, దానికి ఇంకొక వేరే దారి ఏమీ లేదు. చూసారు, అందుకే ఓన్లీ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ మాత్రమే. అది లాస్ట్ ప్రయారిటీ అనమాట. ఫస్ట్ బ్రౌజర్ అనేది హెడ్డింగ్ ఎలిమెంట్కి వస్తుంది. హెడ్డింగ్ ఎలిమెంట్కి వచ్చి అందులో క్లాస్ ఇన్లైన్ స్టైల్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇందులో ఇన్లైన్ స్టైల్ ఉందా? ఇన్లైన్ స్టైల్ లేదు కదా. ఓకే, సెకండ్ ఐడి ఉందా లేదా చెక్ చేస్తుంది. ఐడి కూడా లేదు. ఓకే, థర్డ్ క్లాస్ సెలెక్టర్ ఉందా లేదా చెక్ చేస్తుంది. క్లాస్ సెలెక్టర్ కూడా లేదు. ఓకే, ఫైనల్గా ఇంకేంటి? దానికి సంబంధించిన ఏమీ లేవు. ఫైనల్గా స్టైల్స్లో ఏముంది? ఓన్లీ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ మాత్రమే ఉంది. అందుకే అది ఏం చేస్తే ఓన్లీ ట్యాగ్ నేమ్ సంబంధించిన స్టైల్స్ ఏదైతే అప్లై చేసామో అవి మాత్రమే అప్లై అవుతాయి అనమాట. ఓకేనా? అంటే బ్రౌజర్ స్పెసిఫిసిటీ అనేది ఏంటంటే ఒక ప్రయారిటీ లెవెల్ బేస్ చేసుకుని వస్తుంది అనమాట. ఫస్ట్ ప్రయారిటీ ఇన్లైన్, సెకండ్ ఐడి, థర్డ్ క్లాస్, ఫోర్త్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్. ఈ విధంగా ప్రయారిటీ లెవెల్స్ చూసుకుని అవి కనుక ఆ డాక్యుమెంట్లో ఉంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో దానికి ఇస్తుంది. రెస్ట్ ఆఫ్ ది సెలెక్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అయితే ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. వాటిలో ఉన్న స్టైల్స్ని అయితే పట్టించుకోకుండా ఓన్లీ ప్రయారిటీ లెవెల్ బేస్ చేసుకుని అది స్టైల్స్ అనేది అప్లై చేసుకుంటూ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్ యూస్ చేసినప్పుడు ప్రయారిటీ లెవెల్ బేస్ చేసుకుని స్టైల్స్ అనేది అప్లై అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ H1 ఉంది కదా, సేమ్ అదే H1 కింద రాస్తున్నాను. ఓకేనా? కింద రాస్తున్నాను, దానికి కలర్ వచ్చేసరికి నేను ఒక బ్లూ అనేది ఇస్తాను. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు మనకి ఏం జరిగింది? రెండు ఈక్వల్ ప్రయారిటీ కదా. ఇది ట్యాగ్ నేమ్ సెలెక్టర్, ఇది ట్యాగ్ నేమ్ సెలెక్టర్. రెండు కూడా ఈక్వల్ ప్రయారిటీ కలిగి ఉన్నాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా కాదు, రెండు ఈక్వలే. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏ కలర్ అనేది అప్లై అవుతుందో ఒకసారి చూద్దాం. చూసారు, బ్లూ కలర్ అనేది వచ్చింది. అసలు బ్లూ కలర్ రావడం గల కారణం ఏంటంటే ఈ లోపల చెక్ చేసుకుంటుంది ఇన్లైన్, ఐడి, క్లాసు ఏమీ లేవు. ఓకే, ఏమీ లేనప్పుడు పోయినట్టే. నార్మల్గా ట్యాగ్ నేమ్ సెలెక్టర్ దగ్గరికి వచ్చేస్తుంది. ట్యాగ్ నేమ్ సెలెక్టర్లో ఉన్న స్టైల్ అనేది అప్లై చేసేస్తుంది. బట్ ఇక్కడ ఉన్న రెండు కూడా ఈక్వలే, రెండు ట్యాగ్ నేమ్ సెలెక్టర్సే. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా కాదు, రెండు ఈక్వల్గా ఉన్నాయి. బట్ కలర్ బ్లూ అనేది అప్లై అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ సిఎస్ఎస్ ఏదైతే ఉందో సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ప్రకారంగా లాస్ట్లో ఏదైతే స్టైల్ ఉందో అది మాత్రమే అప్లై అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఫస్ట్ సెకండ్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఆ టెక్స్ట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, మీకు అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఉన్న ఈక్వల్ ప్రయారిటీ లెవెల్లో లాస్ట్లో ఏదైతే ఉందో దాంట్లో ఉన్న స్టైల్సే ఈ టెక్స్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రిఫ్రెష్ చేస్తే ఏం జరిగింది? బ్లూ కలర్ అనేది వచ్చింది కదా.
ఓకే, బ్లూ కలర్ వచ్చింది కదా, అంటే లాస్ట్ ఇదే కదా ఉంది మనకి, దాని మొత్తంలో లాస్ట్ ఇదే ఉంది, బ్లూ కలర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెడ్ ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తాను అంటే దీన్ని కట్ చేస్తాను. దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను, సేవ్ చేసాను. ఇప్పుడు మన లెక్క ప్రకారం ప్రీవియస్గా అయితే బ్లూ అనేది ఉంది, అంటే లాస్ట్ అదే కదా రాసాం, అంటే అప్పుడు లాస్ట్ అదే ఉంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఓకేనా? ఓకే, చూసారా రెడ్ కలర్ అనేది వచ్చింది. రెడ్ ఎందుకు వచ్చింది, బ్లూ పోయి రెడ్ అనేది ఎందుకు వచ్చింది అంటే సిఎస్ఎస్ ఫైల్లో మరి లాస్ట్ ఇదే కదా ఉంది. ఓకేనా, సిఎస్ఎస్ ఫైల్లో లాస్ట్ ఇదే కదా, రెండు ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నాయి, బట్ లాస్ట్ లో ఉన్నది ఇదే కాబట్టి దీంట్లో ఉన్న స్టైల్స్ ఆ టెక్స్ట్ అనేది అప్లై అయింది అనమాట. ఓకేనా, ఈ స్పెసిఫిసిటీ అంటే ఏంటో అర్థమైంది కదా. ఒక ప్రయారిటీ లెవెల్ బేస్ చేసుకుని దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, దేనికి తక్కువ ప్రయారిటీ ఇస్తుంది, ఆ ప్రయారిటీ లెవెల్ బేస్ చేసుకుని దాని ప్రకారంగా స్టైల్స్ అనేది అప్లై చేసుకుంటూ వస్తుంది అనమాట. ఒకవేళ అవి రెండు కూడా ఈక్వల్ ప్రయారిటీ కలిగి ఉన్నాయనుకోండి, ఆ రెండు ఈక్వల్ ప్రయారిటీ కలిగి ఉన్నప్పుడు ఏదైతే కింద ఉందో ఆ సిఎస్ఎస్ ఫైల్లో ఏదైతే లాస్ట్ లో ఉందో ఆ లాస్ట్ లో ఉన్న దాంట్లో ఏమేమైతే స్టైల్స్ ఉన్నాయో అవి మాత్రమే అప్లై అవుతాయి అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి కంప్లీట్ గా సిఎస్ఎస్ లో స్పెసిఫిసిటీ అంటే ఏంటి, స్పెసిఫిసిటీని ఏ విధంగా ప్రయారిటీ లెవెల్ బేస్ చేసుకుని స్టైల్స్ అనేది అప్లై చేస్తాం మీకు అయితే క్లియర్ కట్ గా అర్థమై ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి. Thanks for watching.